షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. Topic for today is sorrowful and joyful. Sorrowful and joyful. The text is Paul's second epistle to Corinthians, chapter 6, verse 10. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రెండవ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. సారఫుల్ అండ్ జాయ్ఫుల్. దుఃఖములను సంతోషం. ఘనత వలను, సుకీర్తి దుష్కీర్తుల వలను దేవుని పరిచారకం ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము అంటూ తెలియబడిన వారమైనట్టుండగా ఉండి బాగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారం అనేటువంటి ఇదిగో బ్రతుకుతున్న వారం, శిక్షింపబడిన వారమైనట్టు చంపబడిన వారం, దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించు వారం, దరిద్రమైనట్టు అనేక ఐశ్వర్యము కలిగించు వారం, ఏమూ లేని వారమైనటువంటి సమస్తము కలిగిన వారము. దీని పారాడాక్సికల్ స్టేట్మెంట్స్ అంటారు. భావ వైరుధ్యం గల ఒక స్టేట్మెంట్. సార్ఫుల్ అండ్ జాయ్ఫుల్. ఇక్కడ గమనించినప్పుడు దుఃఖపడిన వారమైనటువంటి సంతోషించు వారము. దుఃఖములో ఉన్నప్పుడు కూడా అపొస్తలుల పరిచర్యలో మీరు సంతోషించే వారం అంటున్నాడు. Sorrowful at rejoicing, poor at making rich, having nothing at possessing everything. It means finding profound God-given joy amidst suffering and spiritual abundance despite material lack, focusing on eternal riches rather than temporary worldly circumstances. తాత్కాలిక వాటిని దృష్టి ఉంచక ప్రభువును దృష్టించినప్పుడు దేవుని యొక్క అమితమైన సంతోషాన్ని మనం పొందుకుంటాం. శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కూడా సంతోషాన్ని పొందుకుంటాం. ఏమీ లేనప్పుడు కూడా అన్నీ కలిగి ఉన్న వారం సత్యాన్ని మన వాక్య భాగం ప్రబోధిస్తున్నది. లోకం శ్రమ కలుగుతుంది, కానీ దేవుడు మనకు అన్ఎండింగ్ అంతమకాని సంతోషాన్ని హృదయంలో ఉంచుతాడు. దట్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నీలో నాలో ఉంటే శ్రమలో కూడా మనం ఎంతగానో దుఃఖపడగానే సంతోషిస్తాం. రిజాయిస్ ఇన్ సఫరింగ్స్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రిసైడ్స్ ఇన్ us. మన పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు కాబట్టి మన శ్రమలో దుఃఖపడకుండా సంతోషించే వారం అవుతాం. పూర్ అట్ మేకింగ్ రిచ్. యేసు అనుచరముగా ఉమెన్ లాక్ మెటీరియల్ వెల్త్, మెటీరియల్ థింగ్స్. కానీ దేవుడు మనకు ఐశ్వర్యం కలగచ్చే దేవుడు ఉన్నాడు. హ్యావింగ్ నథింగ్ ఎట్ పొసెస్ ఎవ్రీథింగ్. ఏమి లేని వారు అన్నీ కలిగి ఉన్న వారము. ఎప్పుడైతే మనం ప్రాపంచికమైన భావబంధాల నుంచి విముక్తి పొందినప్పుడు నిజంగా సమస్తాన్ని కూడా మనము పొందుకుంటాం. ఎందుకనగా పరిశుద్ధాత్మ మనలో ఉండే ఆ సంతోషాన్ని, ఆనందాన్ని సమస్తను మనకి ఇచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా అన్ని సమయంలో సంతోషిస్తూ ఆనందిస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత స్తోత్ర తండ్రి. శ్రమలో కూడా దుఃఖపడకుండా దాన్ని సంతోషించటకు, ఏమి లేని వారం ముందుగా అన్ని కలిగి ఉన్న వారమని సంతోషంతో ముందుకు సాగిపోవటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక.